పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన ఆసుపత్రి భవనాలను ఇప్పుడు ప్రారంభిస్తూ క్రెడిట్ తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. కురుపాం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని పేర్కొంటూ సూపర్ 6 హామీల అమలుతో పాటుగా ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులని వీళ్ళు చేసినట్టు, వీళ్ళే నిర్మించేసి వీళ్ళే అన్ని చేసేసినట్టు ఈరోజు క్రెడిట్ చోరీ అన్నమాట. క్రెడిట్ చోరీ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. ఎందుకనంటే కురుపాం హాస్పిటల్ కానీ అదనపు బిల్డింగ్ 3 కోట్ల రూపాయలు, అలాగే భద్రగిరి 9 కోట్ల రూపాయలు, సుమారుగా 9 కోట్ల రూపాయలు హాస్పిటల్ కానీ, ఈ రెండు కూడా జగనన్న ప్రభుత్వంలో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రంగులు మార్చి ఇప్పుడు ఓపెన్ చేశారు. అంటే రంగులు మార్చడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంటే వీళ్ళు ఎంత సైకోలు కాకపోతే ఎలక్షన్ టైంకే కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగు ఆ చిన్న 5% రిపేర్ వర్క్ 5% వర్క్స్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులు కానీ ప్రజలు కానీ ఒక బెడ్ మీద 4-5 పడుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దీన్ని ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచన ఈ లోకల్ ప్రజాప్రతినిధులకు రాకపోవడం దురదృష్టకరం. వీళ్ళకి ఎంతసేపు ఓపెనింగ్కి 15,000 పెట్టి పట్టు చీర కొనిపించుకోవడంలో ఉన్న శ్రద్ధ